వెల్కమ్ టు ఇచ్ ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈరోజు కొంచెం ల్యాప్టాప్లో ప్రాబ్లం ఉన్నది, సో అందుకే మొబైల్ ఫోన్లో చేయడం జరుగుతుంది, గమనించగలరు. సో నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ముందుగా నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. లోయర్ వాల్యూ సిపిఆర్ వచ్చింది, బట్ నిన్నటి సిపిఆర్ అనేది వర్జిన్ సిపిఆర్ కాబట్టి వర్జిన్ సిపిఆర్ దగ్గర డెఫినెట్గా రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ అనేది ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనకు ఎక్కువ శాతం వర్జిన్ సిపిఆర్ దగ్గర అంటే సెంట్రల్ పివట్ కానీ, టాప్ పివట్ కానీ, లేదా బాటమ్ పివట్ కానీ ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా రిజెక్షన్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా టాప్ సిపిఆర్ దగ్గర టీసీ దగ్గర రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు రిజెక్షన్స్ రావడం జరిగింది. సో మన ప్లేలిస్ట్లో ఉన్నది వర్జిన్ సిపిఆర్ గురించి ఒకరోజు ముందే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ ముందే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వర్జిన్ సిపిఆర్ కాబట్టి నిన్నటి రోజున వర్జిన్ సిపిఆర్ కాబట్టి ఈరోజు ప్రైజెస్ అనేవి అక్కడికి రియాక్ట్ అయినప్పుడు అక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో నిన్న మనకు ఆప్షన్ చైన్ డేటా కూడా ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. సో ఇది మన టార్గెట్ అవుతుంది, మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్, మన స్టాప్ లాస్ అనేది ఈ టాప్ సిపిఆర్కి కొంచెం పైన పెట్టుకోవడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకు మోర్ దెన్ 1:2 అయితే రావడం జరిగింది. మోర్ దెన్ 1:2 రావడం జరిగింది. లేదా ఎవరైనా 1:1 బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ ప్రీవియస్ డే హై కానీ లేదా R1 దగ్గర కానీ మనం బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే మనం రెండో స్ట్రాటజీని కూడా పర్టికులర్గా R2, R1 దగ్గర రిజెక్షన్స్ మనం కోసం చూడొచ్చు. R2 దగ్గర ఎగ్జాక్ట్గా R2 దగ్గరే రిజెక్షన్స్ కావడం జరిగింది. సో రెండు స్ట్రాటజీలు వర్కౌట్ కావడం జరిగింది. ఇక కెమెరాల ఇండికేటర్ యాడ్ చేస్తే మనకు ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. ఒకవేళ H3, H4 మధ్యలో ఓపెన్ అయితే అంటే బై సైడ్ వెళ్ళడానికి H4 బ్రేక్అవుట్ను మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ సందర్భంలో H4 పైన ఓపెన్ అయింది కాబట్టి మనం ట్రేడ్ అయితే అంటే బై సైడ్ వెళ్ళము. ఒకవేళ మనం సెల్ సైడ్ వెళ్తాం. సెల్ సైడ్ ఎప్పుడు వెళ్తాం? H4ను డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ కిందికి వస్తే ఈ సందర్భంలో మనం బ్రేక్అవుట్ ట్రేడ్ అయితే తీసుకోవడానికి అంటే డౌన్ సైడ్లో ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. బట్ అది ఓన్లీ స్కాల్పింగ్ పర్పస్లో విత్ టార్గెట్ ఆఫ్ ఓన్లీ H3 టార్గెట్ కోసం మాత్రమే మనం ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకుంటాం. కానీ సింగిల్ క్యాండిల్ H4ను H3ని రెండింటిని బ్రేక్ చేసుకుంటూ కిందికి అయితే రావడం జరిగింది. సో ఇది కొంచెం రిస్కీ కాబట్టి అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం అంటే యాక్చువల్గా ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్ ఉంటే H4 అంటే ఈ H4 దగ్గరే బ్రేక్అవుట్ కింద ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటే మేబీ వాళ్ళ టార్గెట్ అయితే హిట్ కావడం జరిగింది. సో నా సజెషన్ ఇలా మరీ పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం నిన్న ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది అంటే డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది అక్కడ వరకు అయితే రీచ్ కాలేదు. సో ఒక 5 minutes టైం ఫ్రేమ్లో ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. పర్టికులర్గా ఇలా ఏదైనా ఒకటే క్యాండిల్ మనం ఏదైనా ఒక జోన్ డ్రా చేసినప్పుడు దాన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడో లేదా డౌన్ సైడో వెళ్తే ఆ జోన్ అనేది ఆపోజిట్ జోన్గా మారుతుంది. యాక్చువల్గా ప్రైజెస్ అనేవి ఇవాళ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది కాబట్టి అది డిమాండ్ జోన్గా మారుతుంది. సో అది మళ్ళీ తర్వాత ఏముంది, దాన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ డౌన్ సైడ్ రావడం జరిగింది కాబట్టి సో ఈ క్యాండిల్ మళ్ళీ ఈ జోన్ అనేది ఫ్లిప్ జోన్గా మారుస్తుంది. ఫ్లిప్ జోన్ మీన్స్ అంటే సప్లై జోన్ డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్గా మారుతుంది, సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. సో ఈ సందర్భంలో చూడండి మళ్ళీ తర్వాత ప్రైజెస్ అనేవి అక్కడికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు ఓన్లీ 7 పాయింట్స్ అంటే జోన్ విత్ ఇన్ ద జోన్ ఉండడం జరిగింది. 7 పాయింట్స్ 6.90 పాయింట్స్ తోటి అంటే 5 పాయింట్స్ యాడ్ చేసుకున్నప్పటికీ 12 పాయింట్స్ రిస్క్ తోటి రెండోసారి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకైతే అవకాశం అయితే లభించింది.
సో అంటే ఈ జోన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇలా ఫ్లిప్ జోన్గా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి, అంటే ఫ్లిప్ జోన్ కాన్సెప్ట్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ ఫ్లిప్ జోన్గా మారి అక్కడ నుంచి కూడా రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకు ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది, అంటే ఇక్కడ ఒక జోన్ ఉన్నది, అంటే సప్లై జోన్ ఉన్నది, ఇక్కడేమో డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. సో ఈ రెండు జోన్స్కు ప్రైజెస్ రీచ్ అయినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ప్లాన్ చేయండి. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో 15,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నిఫ్టీ అనేది నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 500 దగ్గర ఉన్నది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని కొత్తగా ఏం బిల్డప్ కాలేదు. సో అది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ అనేది 15,450 అనే లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ పర్టికులర్గా లాంగ్ అన్వైండింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి మనం పుట్ సైడ్ డాటా కంటే కాల్ సైడ్ డాటాను పరిగణలోకి తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు కాల్ సైడ్ డాటా ప్రకారం నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. ఒకసారి ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది. కాబట్టి సో ఎప్పుడైనా ఈ బేస్ లైన్ అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికైతే క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఆ లెవెల్ వచ్చేసి 15,450 వరకు, అంటే 400 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి 15,000 మనకు ఆప్షన్స్ అండ్ పుట్ సైడ్ డాటాలో కూడా 450 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకు ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి 15,450 వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఒకవేళ ఇవాళ లాగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే, అప్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 15,800 దగ్గర ఉన్నది. అంటే సో దానిపైన ఓపెన్ అయితే మాత్రమే 15,800 అనేది బ్రేక్అవుట్ అయితే 15,900, 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంది. ఇన్ కేస్ 15,700 అనే లెవెల్ అనేది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ ఆ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా 15,450 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సరే అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అంటే ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ ఈ క్లౌడ్ కిందనే ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా క్లౌడ్ వరకు వచ్చి క్లౌడ్ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి
నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది మన వీడియోలో. ఎగ్జాక్ట్గా చూడండి, మనకు క్లియర్గా అక్కడే ఎంత రిజెక్షన్స్ క్యాండిల్ ఉన్నాయి చూడండి. అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ అక్కడే ఆ క్లౌడ్ దగ్గరే ఉండిపోయినాయి. సో ఈవెన్ మనకు థర్డ్ అవర్ క్యాండిల్ తర్వాత అయినా మనం ట్రేడ్ అయితే తీసుకున్నట్టయితే, ఇనిషియేట్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉండేది అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. బట్ మనం ఎలాగూ అక్కడ సిపిఆర్ కానీ కెమెరాల ప్రకారం మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఎవరైనా అంటే అవర్లీ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే ఇది బెటర్ అవుతుంది. సో పోనీ రేపటి సినారియో గురించి మాట్లాడితే ఒకవేళ ప్రైస్ అనేది మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇక్కడే క్లౌడ్ స్పాన్ బి ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఎందుకు రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నానంటే ఫ్యూచర్ కూమో బేరిష్లో ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వరకు అంటే 52 క్యాండిల్స్ యొక్క లోయెస్ట్ లో వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ మళ్ళీ ఒకసారి టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ కింది సైడ్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15,454 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇది నిఫ్టీ సినారియో. అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు సేమ్ నిఫ్టీ లాగానే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ ఉన్నది. నిన్నటి సిపిఆర్ అనేది వర్జిన్ సిపిఆర్ కాబట్టి డెఫినెట్గా వర్జిన్ సిపిఆర్ దగ్గర రిజెక్షన్స్ ఉండడానికైతే పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ మనం మన ఛానల్లో వీడియోస్ ద్వారా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ ఏమో సెంట్రల్ సిపిఆర్ దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది, నిఫ్టీ ఏమో టాప్ సిపిఆర్ దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ రిజెక్షన్స్ రావడం జరిగింది. సో అక్కడ పర్టికులర్గా మళ్ళీ R2 కూడా మనకు కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇంకా హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనకు రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఆఫ్టర్ మధ్యాహ్నం సెషన్లో ఇంకా హెవీ ఫాలింగ్ అయితే రావడం జరిగింది. సో ఇందులో కెమెరాల ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ కూడా సిపిఆర్లో రెండు స్ట్రాటజీలు వర్కౌట్ కావడం జరిగింది. ఒకటేమో వర్జిన్ సిపిఆర్, రెండవదేమో R2 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు R1 దగ్గర R2 దగ్గర రివర్సల్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుందని చెప్పి ఒక వీడియో ఉన్నది. సేమ్ దాని ప్రకారం కూడా మనకు పాసిబిలిటీ అంటే రివర్స్ కావడం జరిగింది. అకార్డింగ్ టు కెమెరాల ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది H4 బ్రేక్అవుట్ కోసం చూసుకున్నట్టయితే సో మనం బై సైడ్ వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫస్ట్ 5 మినిట్స్ లోపటే అది జరిగింది. రెండోసారి మనకు అంటే H4 వరకు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మళ్ళీ H4ను బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి మనది ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదంటే నెక్స్ట్ టార్గెట్ H5 అవుతుంది. బట్ 1:1 అయితే రావడం జరిగింది టార్గెట్. మన యొక్క టార్గెట్ అయితే పూర్తిగా అచీవ్ కాలేదు. బట్ మనం ఒకవేళ సిపిఆర్ను అప్లై చేసి ఉంటే మనకు క్లియర్ కట్గా అక్కడ వర్జిన్ సిపిఆర్ ఉన్న విషయం అయితే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఓన్లీ కెమెరాల ఇండికేటర్ని దాని మీద డిపెండ్ అయ్యాకంటే రెండింటిని మిక్స్ చేసుకొని యూజ్ చేస్తే సో మనకు బెటర్ ప్రాబబిలిటీ రిజల్ట్స్ అయితే ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి అకార్డింగ్ టు కెమెరాల ఇండికేటర్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయింది టార్గెట్ హిట్ కాకముందు. బట్ మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకవేళ మనం 1:1 బుక్ చేసుకుని తలుచుకున్నా లేదంటే కెమెరాలతో పాటు సిపిఆర్ని యూజ్ చేసుకున్నట్టయితే సో మనం డెఫినెట్గా మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడము లేదంటే అక్కడ నుంచి రివర్స్ ట్రేడ్ తీసుకోవడము మనకైతే అవకాశం అయితే లభిస్తుంది. ఇక సప్లై జోన్స్ అలాగే డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసుకున్నట్టయితే మనం ఏదైతే కొన్ని జోన్స్ ఇవ్వడం జరిగిందో ఆ జోన్స్ వరకు ప్రైజెస్ అనేవి రాలేదు. ఒకటి మనం నిన్న వచ్చిన జోన్ అనేది ఇది ఆల్రెడీ నేను టెస్టెడ్ కాబట్టి దీనికి వ్యాలిడిటీ ఉండదు. సో మేబీ రెండోసారి వస్తుందని ఏం చెప్పలేము. రెండోసారి రాలేదు బట్ దాన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో దీన్ని మనం ఫ్లిప్ జోన్గా కన్సిడర్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ సో ఇంకా మనం 2 జోన్స్ అయితే ఇక్కడ మిగిలిపోయినాయి. ఈ జోన్కి వచ్చినప్పుడు రియాక్షన్స్ అవుతుంది, ఈ జోన్కి వచ్చినప్పుడు రియాక్షన్స్ అవుతుంది. చూద్దాం ఈ జోన్స్కి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి డెఫినెట్గా మనకు రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్స్ను డ్రా చేసుకోండి, మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది.
సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ ఇక్కడ కూడా బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 35,300 కానీ 36,500 కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 35,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని 33,500 దగ్గర ఉంది. సో అది ఇక్కడ డ్రా చేయట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 34,000 దగ్గర ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి ఈ 34,000 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగిందంటే పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. కాబట్టి ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఒకసారి మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ఉంది, క్లౌడ్ పైన ఉన్నప్పటికీ. సో మనకు మేబీ రేపటి రోజున ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 35,000 దగ్గర ఉన్నది. కాబట్టి 35,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది కాబట్టి మేబీ అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇవాళటి హైని బ్రేక్ చేసుకుంటూ ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా లేదా ఇవాళటి క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీ క్యాండిల్లో చూసినప్పుడు క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది క్లౌడ్ కింద ఉన్నది కాబట్టి మేబీ బేరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకవేళ ప్రైస్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ ఒకటి మనకు బేస్ లైన్ ఉంది కాబట్టి ఈ బేస్ లైన్ వరకు రావడానికి వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. నిన్న కూడా మనం 1 అవర్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అంటే బేస్ లైన్ దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. ఎనీహౌ రేపటి రోజున కూడా ఒకవేళ బేస్ లైన్ కిందనే ఓపెన్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వరకు వచ్చి అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా అప్పుడు ఈ బేస్ లైన్ పైన ఒకవేళ ఉంటే ఫర్దర్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బేస్ లైన్ దగ్గరే సస్టైన్ అయితే ఆ బేస్ లైన్ అనేది సపోర్ట్గా పనిచేస్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 35,700 800 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ బేస్ లైన్ అంటే కిందే ఓపెన్ అయ్యి క్లౌడ్ కింద ఓపెన్ అయ్యి క్లౌడ్ దగ్గర రిజెక్షన్స్ కానీ బేస్ లైన్ దగ్గర రిజెక్షన్స్ కానీ వచ్చినట్టయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,800 వరకు రావడానికి అవకాశం ఉన్న లెవెల్. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఇంపార్టెన్స్. ఇది కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.